వెరీ గుడ్. కొంచెం స్లోగా రా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. హర్షిని, గాలిపటానికంటే నువ్వే ముందు వెళ్తున్నావుగా. నువ్వు స్లోగా వస్తే గాలిపటం బాగా ఎగిరిద్ది. నువ్వు స్లోగా రా. నువ్వు స్లోగా రా. సరే అకీరా, నువ్వు చూపించు చెల్లికి. చెల్లి ఎక్కువ స్పీడ్ వెళ్తుంది. చిన్నగా వెళ్తే గాలిపటం తొందరగా. సరే ఒక్కసారి అంటే రాని. చుట్టూ మరి చుట్టాలి. చుట్టు చుట్టూ కొంచెం ఇంకో చుట్టమ్మా. చుట్టూ అది చుట్టాలి. హాయ్ అండి, అందరికీ నమస్తే. మా తమ్ముడు పిల్లలు నేను ఇంటి దగ్గర ఉంటే ఈరోజు వచ్చారన్నమాట ఆడుకోవడానికి. సో కాబట్టి వాళ్ళ నాన్న గాలిపటాలు కొనిచ్చాడంట, అవి చూపించడానికి వచ్చారన్నమాట. సో కాబట్టి ఇదిగోండి పిల్లల ఆనందం. ఎవరైతే వాళ్ళని అభిమానిస్తారో వాళ్ళ దగ్గరికే వస్తారంటారు కదా. సో కాబట్టి వాళ్ళ ఆనందం, వాళ్ళు ఆడితే చూడాలి, వాళ్ళ అమ్మ నాన్న చూడాలని, అందరూ చూడాలని వాళ్ళ ఆశ. కానీ వాళ్ళకి మనం ఇచ్చే హ్యాపీనెస్ ఇదేనన్నమాట. అందుకే పిల్లలతో గడిపితే మనకి కొంచెం మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, పిల్లలకు కూడా మన మీద మంచి అభిమానం ఉంటుంది. స్లోగా వెళ్ళు. ఓకే, ఇంకా అన్నకి ఇచ్చేసి ఇంకో అకీర నువ్వు తీసుకో. ఈసారి అన్నకి ఇచ్చి ఇవ్వమ్మా. ఇప్పటి వరకు నీకు పాపం వాడు ఇచ్చాడు కదా, వాడి గాలిపటం నువ్వు దగ్గొట్టినా కూడా ఇచ్చాడా లేదా? స్లోగా వెళ్ళు నాన్న, స్లోగా వెళ్ళు. ఇంకో విషయం ఏంటంటే అండి, పిల్లలు ఇలా గాలిపటాలు ఎగరేసేటప్పుడు చాలామంది పిల్లలు ప్రమాదాలకు గురవుతూ వస్తున్నారు. ఎందుకంటే కారణము బయటికి వెళ్ళి లేదంటే మిద్దెల మీదకి వెళ్ళి చుట్టూ ప్రహరీ లేని ఆ మిద్దెల మీద ఎక్కి కరెంటు వైర్లకి గాలిపటాలు చిక్కుకొని వాటిని కర్రలతోనో లేకపోతే ఇనుప వాటితోనో పట్టుకొని తీయాలని ఆ చిన్న ప్రయత్నాలు చేసినప్పుడు చాలామంది ఇబ్బంది పడిన పిల్లలు చాలామంది ఉన్నారు. కాబట్టి మీ పిల్లలకి ఎవరికైనా గాలిపటాలు ఇలా ఇస్తే వాళ్ళు మీరు దగ్గరుండి కొంచెం పొలాల దగ్గరగానే తీసుకెళ్ళండి. లేదంటే వాళ్ళు ఆడేటప్పుడు కొద్దిసేపు మీరన్నా సమయం గడపండి వాళ్ళతోటి. లేకపోతే పిల్లలు ఆ చెట్లు ఇరుక్కొని కరెంటు వైర్లు అలా చుట్టుకుంటూ ఉంటాయి. సో కాబట్టి ఈ చిన్న చిన్న జాగ్రత్తలు కూడా పిల్లలకి చెప్పాలన్నమాట. ఎందుకంటే ప్రమాదం ఎటు నుంచి వస్తుందో మనకు తెలియదు. కనీసం మనకు తెలిసినవన్న కొన్ని జాగ్రత్తలు మనం పిల్లలకి పడేస్తాడు. నన్ను తీసుకురా అమ్మా, తీసుకురా, పడేయకూడదు. ఏంగా తీసుకురా. అయినా మీ నాన్న అన్నకంటే నీకే పెద్ద గాలిపటం ఇంకా కొనిచ్చాడు కదా హర్షిని. వాడిది చిన్న గాలిపటం, నీదే కదా పెద్ద గాలిపటం. భలే ఎగురుతుంది కదా కీరా. వెరీ గుడ్. మరి నాన్నకు చూపించావా నేను గాలిపటం ఎగరేస్తుందా చూడానని? చూపించావా? ఏమన్నారు? అసలు నీ గాలిపటం చూపించు, పెద్ద గాలిపటం మీకు చూపిద్దాం. చూస్తారంట. అలా కాదు, బటర్ఫ్లై గాలిపటం కదా నీది. చూపించు, బాగా చూపించాలి. ఎలా నీ వైపు కాదు, ఇటువైపు తిప్పు. వెరీ గుడ్. చూడండి మా హర్షిని గాలిపటము వాళ్ళ నాన్న కొనిచ్చాడు. బటర్ఫ్లై అన్నమాట. ఎంత పెద్ద గాలిపటము. ఆడపిల్లలంటే తండ్రికి అంత ఇష్టం అన్నమాట ప్రతి చోట కూడా. ఓకే హర్షిని, బాగుంది నీ గాలిపటం, కానీ నువ్వే పాడు చేసేసావు కదా. నీ బటర్ఫ్లై మాత్రం చాలా బాగుంది. బాగుంది కదా, కలర్గా బటర్ఫ్లై. అవును, పెద్దది. వాస్తవంగా ఇళ్లల్లో పెద్దవారు వీళ్ళమ్మ నాన్న పనికి వెళ్ళారండి. సో కాబట్టి ఇప్పటి వరకు నిద్రపోయారంట ఇంట్లో.
పడేయకూడదు తల్లి. నిద్రపోయారంట. ఇప్పుడు వచ్చారన్నమాట. నేను పని చేసుకుంటూ ఉంటే వచ్చి కొంతసేపు నానా హర్షిని హర్షిని గోడెక్కకూడదు, హర్షిని గోడెక్కకూడదు, దిగురా అన్న. నువ్వు దిగాలి. ఇస్తాడులే, తీసుకొస్తాడులే అన్న. దిగు దిగు. ఇలా పిల్లలు కూడా మెట్ల మీద ఎక్కుతూ ఉంటారండి, మనం గమనించుకోవాలి. రా మదా, మనం లేనప్పుడు ఎక్కకూడదని చెప్పని కూడా చెప్పాలన్నమాట. హర్షిని రా. అయితే పిల్లలు చాలామంది అమ్మా నాన్న పనికి వెళ్తే ఇలా కొంతమంది, ఇప్పుడు నేనంటే ఇంటి దగ్గర ఉన్నాను, వాళ్ళు వస్తారు అలవాటు చేసుకుంటే పిల్లల్ని. అదే ఒకవేళ ఇంకా వాళ్ళు ఒంటరిగా ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇది మంచి ఇది చెడు అని చెప్పేది ఎవరండి? కాబట్టి దయచేసి ఇళ్లల్లో వృద్ధులు ఉంటే మాత్రము వాళ్ళు మాత్రం వృద్ధాశ్రమాల్లో మాత్రం చేర్చొద్దు. ఎందుకంటే మీ పిల్లలకి అండగా ఉంటారు, వాళ్ళకి మంచి చెడులన్నీ చెప్తారు. ఎందుకంటే వృద్ధాప్యంలో ఉన్నవారు కూడా పసిపిల్లలతో సమానం. కాబట్టి ఈ పిల్లలు ఎంతో మీ పిల్లలు ఎంతో తల్లిదండ్రులు కూడా అంతే. కాబట్టి మన పిల్లలకి తోడుగా ఉంటారు, తర్వాత వాళ్ళకి మంచి విషయాలు చెప్తారు. మరి వాళ్ళు వక్ర మార్గంలోకి వెళ్లకుండా అనేక కథల ద్వారా, వారి అనుభవాల ద్వారా ఏది మంచి ఏది చెడు అని చెప్తారన్నమాట. ఇంకొకటి ఏంటంటే చిన్నపిల్ల మనస్తత్వము నానా కిందకి దిగండి, హర్షిని దిగాలి, హర్షిని దిగాలి అంటే వృద్ధులు ఏంటంటే చిన్నపిల్లల మనస్తత్వాలు కలవారు కాబట్టి పిల్లలకి దగ్గరగా కనెక్ట్ అవుతారన్నమాట. కాబట్టి పిల్లలు కూడా మరి వృద్ధులకి కనెక్ట్ అవుతారు. కాబట్టి పిల్లల్ని మనం ఏంటంటే వృద్ధులు కూడా మనం పసిపిల్లలా ట్రీట్ చేయాలి. తల్లిదండ్రులు మనం చిన్నప్పుడు నువ్వు కిందకి దిగు తల్లి, దిగు, నువ్వు దిగితేనే నీకు, లేకపోతే నీకు గాలిపటం లేదు. రా ఇప్పిస్తారా. ఇలా చిన్నపిల్లలు వచ్చి చిన్న చిన్న గొడవలు కూడా తీర్చడానికి కూడా పెద్దవాళ్ళు ఉండాలండి. అవును, వాడిదే కదా, న్యాయంగా మాట్లాడితే వాడిదే కదా. సో కాబట్టి మీ ఇంట్లో వృద్ధులు ఉంటే దయచేసి వృద్ధాశ్రమాలకు మాత్రం పంపించొద్దండి. మామయ్యదమ్మా, మామయ్యది. అమ్మా చూడండి, మేము కొత్త ఇంటికి మారామన్నమాట. తర్వాత చూపించలేదు కదా మీకు. ఇది మారిన ఇల్లు అన్నమాట. అక్కడ జామ చెట్టు ఉంది, ఇక్కడ జామ చెట్టు ఉంది. కాకపోతే ఏంటంటే మేము వచ్చేటప్పటికి కొంచెం వంగ మొక్కలు వేస్తున్నాయి. అయితే కొంచెం వాటర్కి బాగా రోజు వాటర్ పోస్తుండడం వల్ల కొంచెం వంగ మొక్కలు కాయలు కాస్తున్నాయి అన్నమాట. తర్వాత నేను చిన్న చిన్న టబ్బుల్లో వేసిన మొక్కలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. సో కాబట్టి అవి ఇప్పుడు ఎండలో వస్తున్నాయి కాబట్టి ఎలా ఉంటాయో తెలియదు, వాటిని జాగ్రత్తగా పెంచాలనేది ఒక చిన్న ఆలోచన. ఇంకోటి వచ్చేసి ఇక్కడ కూడా చిన్న చిన్న టబ్బుల్లో పెట్టి పెంచుతున్నానండి. అంటే ఒక 7 months నుంచి నేనైతే మాత్రం మొక్కల మీద అసలు పట్టించుకోలేదు, నాకున్న సమస్యలను బట్టి. కాబట్టి ఇప్పుడిప్పుడే మళ్ళా నేను కొంచెం కొంచెం కోలుకుంటూ ఉన్నాను. ఇప్పుడే కొంచెం మొక్కలకు కూడా కొంచెం మళ్ళా వేరే చిన్న చిన్న టబ్బులు తీసుకొచ్చి చిన్న చిన్నగా మొక్కలు వేస్తూ ఉన్నాను. అకీరా దిగండి నాన్న, అకీరా, హర్షిని దిగు. అన్నయ్యని రిక్వెస్ట్గా అడుక్కోవాలి, అన్న కొంచెం సేపు ఇరా అని అడగాలి. అంతేగాని వాడిదే కదా, మనం డిమాండ్ చేయకూడదు. అన్న కొంచెం సేపు ఇవా ప్లీజ్ అని అడగాలి. అట్లా ఏడిస్తే నేను ఇప్పించను. అన్నా ప్లీజ్ ప్లీజ్ అన్నా, ప్లీజ్ అన్నా ఇవ్వన్నా అని అడుగు. చూడండి, పిల్లల్లో ఇలాంటి చాలా సెన్సిటివ్ విషయాలు చాలా నేర్పించాలి. వస్తువు ఒకరిదైనా ఇంకొకరు నాది కావాలని డిమాండ్ చేస్తారన్నమాట. కాబట్టి వాళ్ళని మనం రిక్వెస్ట్గా అడగాలని చెప్పాలి, అవసరమైతే కొన్నిసార్లు సారీ చెప్పాలి అని చెప్పాలి. సో కాబట్టి చూడండి, రాకాసి వాడు అంట పడింది. బుడతలు మళ్ళీ వెళ్తారు, బుడతలు మళ్ళీ వస్తారన్నమాట. నాకు స్కూల్లోకి వెళ్ళిన పిల్లలు స్నేహం, ఇంటికి వచ్చిన చుట్టుపక్కల పిల్లలే స్నేహం అన్నమాట. ఏమో నేను పెద్దలతో విల్లింగ్ కాలేనని దేవుడు నాకు పిల్లలకి స్నేహం ఇచ్చాడన్నమాట. పసి హృదయాలు, వాళ్ళు ప్రేమించినంత ఎవరు ప్రేమించలేరండి. నానా పడ్డావా హర్షిని, తాత మంగారు తల్లి హర్షిని. సో కాబట్టి పిల్లల స్నేహం చాలా మంచిదండి, మంచి మెడిసిన్ కూడా. మానసికంగా ఉన్న బాధపడే వాళ్ళకి మంచి మెడిసిన్ అన్నమాట.
సో కాబట్టి పిల్లలతోటి వస్తున్నాడు హర్షిని నువ్వు దిగాలి కిందకి ఇస్తాడులేరా అకీర కొంచెం సేపు చెల్లికంట ఇవ్వు చూడోడు ఎంత మంచోడు నువ్వు అన్నా ప్లీజ్ అన్నా కొంచెం సేపు ఈయన అడగమన్నాను అడిగావా నువ్వు అడగమన్నాను కదా దౌర్జన్యంతో డిమాండ్ చేయబాక రా చిన్నంగా రా నీ గాలిపటం తగ్గొట్టు వాడి గాలిపటం కూడా తగ్గొట్టొద్దు నువ్వు చిన్నంగా రా ఇప్పుడుంది ఒక్కటే ఇద్దరు ఆడుకోవడానికి కింద పడి బాక పైకెత్తు కొంచెం దారం కొంచెం పైకెత్తు ఓకే అండి బాయ్ ఇది కొనసాగుతూనే ఉంటుంది ఇంకా నిరంతర ప్రకృతి పైకి ఓకే అండి బాయ్ అందరికీ మా ఇంటి పక్కన కూడా మంచి జామ చెట్లు ఉన్నాయండి తర్వాత మన ఏంటి బాదం చెట్టు ఏదో ఉంది